జస్ట్ 2.5 నెలల్లోనే తెలంగాణను నేరాలకు అడ్డాగా మార్చిన ఘనులు ఈ కాంగ్రెస్ పాలకులు. 30 మర్డర్లు, 300 చోరీలతో తెలంగాణ వర్ధిల్లుతుంది. ఇప్పుడు చరిత్రలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోయింది. పోలీసింగ్ పడకేసింది. కాకి బట్టలు ఏలిన వారి సేవలో తరిస్తున్నాయి. పోలీసులంటే నేరస్తులకు భయం లేకుండా పోయింది. లా అండ్ ఆర్డర్ అటక మీద భద్రంగా నిద్రపోతుంది. సీఎం సీట్లో ఉన్నది మనోడే అనుకుంటున్నాడో ఏమో కానీ నేరగాళ్లు విజృంభిస్తున్నారు. పట్టపగలే హత్యలు జరుగుతున్నాయి. ఇవాళ హైదరాబాద్ జూబ్లీహిల్స్ నడిబొడ్డున దారుణమైన మర్డర్ జరిగింది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య హత్యకు గురైంది. చంపింది పని మనిషి అని ప్రాథమికంగా నిర్ధారించారు పోలీసులు. జూబ్లీహిల్స్ ఐఏఎస్ క్వార్టర్స్లో ఈ మర్డర్ జరిగింది. క్లూస్ టీం వచ్చి ఆధారాలు సేకరిస్తుంది. హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పని మనిషిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చూసారా, ఐఏఎస్ ఐపీఎస్ కుటుంబాలకే ఈ రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయింది. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? హోంశాఖను తన చేతిలోనే భద్రంగా పెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి నేరగాళ్లకు పచ్చ జెండా ఊపినట్టున్నాడు. ఎన్సీఆర్బీ రిపోర్ట్లో తెలంగాణ నేరాల్లో నెంబర్ 1 అని తేలింది. మరి క్రైమ్ రేట్ ఇంతలా పైకి ఎగబాకుతుంటే హోంమంత్రి అద్దాల మెడలో కూర్చొని సొల్లు మీటింగ్లు పెడుతున్నాడు. యథా సీఎం తదా ఉద్యోగి అన్నట్లుగా ప్రభుత్వ యంత్రాంగం అంతా మంచి నిద్రలో జోగుతుంది. శాంతి భద్రతలు కాపాడలేని ఈ ప్రభుత్వం దిగిపోవాల్సిందే కాదంటారా? ఐఏఎస్ క్వార్టర్స్లో జరిగిన హత్య రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత దిగజారాయో చెప్పడానికి తాజా ఉదాహరణ. హోంమంత్రి రేవంత్ వీటికి ఏం జవాబు చెప్తాడు? ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, రాష్ట్రంలో రోజు రోజుకు క్రైమ్ రేట్ పెరిగిపోతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? జూబ్లీహిల్స్ లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి విజయరంజన్ భార్య హత్య కేసుకు సంబంధించి ఇంట్లో పనిచేసే నేపాలీ గ్యాంగ్ ఆమె డబ్బుల కోసం, నగదు కోసం నోట్లో గుడ్డలు పెట్టి చంపి ఊపిరాడకుండా చేసి చంపి పారిపోయినటువంటి సంఘటన ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. నిజంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి చాలా మంది తమ ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని బతికినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న మొన్నటి వరకు కరీంనగర్ ఇన్సిడెంట్, ఆ తర్వాత ఇవాళ ఉదయం చిలకలగూడ ఇన్సిడెంట్, మొన్న మల్కాజ్గిరికి సిటీగా నియమితులైనటువంటి సుమతి ఆమె రెక్కి నిర్వహించే సందర్భంలో 30 నుంచి 40 మంది పోకిరీలు వేధింపులు ఇవి పక్కన పెడితే ఇవాళ తెల్లవారుజామున జరిగినటువంటి ఇన్సిడెంట్ కి సంబంధించి నిజంగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల గృహ నివాస ప్రాంతాల్లోనే వాళ్లకు సెక్యూరిటీ లేదంటే రాష్ట్రంలో పోలీసులు ప్రజల సంబంధించినటువంటి రక్షణ ఏ విధంగా చేస్తున్నారో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఇవాళ అనేక సవాళ్లు పోలీసుల ముందు ఉన్నాయి. కానీ రాజకీయ ఒత్తిళ్లకు తలగి ఎంతసేపు ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడం, ప్రతిపక్షకు సంబంధించినటువంటి ఫాలోవర్స్ గా ఉన్నటువంటి సోషల్ మీడియా వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేయడం, వారిని అరెస్ట్ చేయడం, అక్రమ కేసులు పెట్టడం, రాజకీయ లబ్ధి కోసం ఇవాళ రాష్ట్రాన్ని ఒక రావణ కాష్టంగా తయారు చేస్తున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం గతంతో పోలిస్తే, అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి క్రైమ్ తో పోలిస్తే ఈసారి క్రైమ్ రేటు తెలంగాణ వ్యాప్తంగా 10% పెరిగింది. దాంట్లో పెరిగినటువంటి క్రైమ్ శాతంలో దాదాపు 6 నుంచి 7% హైదరాబాద్ లోనే పెరిగింది. ఇంత దారుణమైనటువంటి ఇన్సిడెంట్ జరిగినటువంటి సందర్భంలో పూర్తిగా ఈ మొత్తం ఈ ఇష్యూలో ఎక్కడా కూడా ఎవరు మాట్లాడకుండా కనీసం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అంశంలో ఆయన చెప్తున్నటువంటి అన్ని అంశాలను ప్రతి మీటింగ్ లో చెప్తున్నటువంటి అంశాలను కూడా గమనించకుండా కేవలం రేవంత్ రెడ్డి కమిషన్ల కోసం ఎట్లా అయితే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయన పైరవీలు చేస్తూ ముఖ్యమంత్రి హోంమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఆయన రివ్యూ చేయకుండా, పట్టించుకోకుండా పూర్తి స్థాయిలో ఆయన చేస్తున్నటువంటి వ్యవహారం ఎట్లయితేనే దాని పరంగా యథా రాజా తుదా ప్రజా అనే విధంగా ఇవాళ పోలీసులు చేస్తున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, సిటీతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి రామగుండం కమిషనరేట్ కావచ్చు, కరీంనగర్ కమిషనరేట్ కావచ్చు, ఖమ్మం కమిషనరేట్ కావచ్చు, సిద్దిపేట కమిషనరేట్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎంతసేపు లంచాలకు మరిగినటువంటి అధికారులుగా తయారైనటువంటిది చాలా స్పష్టం. ఇవాళ హైదరాబాద్ లోనే కాదు, దేశవ్యాప్తంగా మనం చూసుకుంటే తెలంగాణలో క్రైమ్ రేటు చాలా విపరీతంగా పెరిగిపోయిందనేటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఈ మొత్తం అంశంలో ఇవాళ ఎప్పుడు గతంలో లేనటువంటిది భవిష్యత్తులో చూస్తామో చూడనమో అనేటువంటి
అంశంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినటువంటి దాఖలాలు లేవు. ఒకవేళ జరిగినా కూడా దాన్ని 24 గంటల్లో ఆ క్రైమ్ డిటెక్షన్ చేశారు. కానీ ఇవాళ కరీంనగర్ కాల్పుల ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఒక్క క్లూ కూడా బయటకు రాలేదు. మరోవైపు ఇటు ఇవాళ నేరుగా ఐపీఎస్ అధికారి, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఉన్నటువంటి ఆర్యను డబ్బుల కోసం, నగల కోసం వాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి పని మనుషులు అతి క్రూరంగా ఆమెను చంపి అక్కడి నుంచి డబ్బులు నగలతో పారిపోయినటువంటి పరిస్థితి. దొంగతనాలు, దోపిడీలు, విపరీతమైనటువంటి ఘర్షణలతో ఇవాళ క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోయింది. రాష్ట్రంలో పోలీసులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తున్నారు. గతంలో మనం చెప్పుకున్నాం, కొంతమంది పోలీసులు కాదు, దాదాపుగా 90% పోలీసులు క్రైమ్ రేట్ పెరగడానికి ప్రత్యక్షంగా కారణమవుతాయి. ఎందుకంటే గత ప్రభుత్వం అనుసరించినటువంటి ఏ విధానాలను కూడా అనుసరించకుండా ఇవాళ ఇంటర్సెప్టార్ వెహికల్స్ నుంచి మొదలుకుంటే బ్లూ కోడ్స్ వరకు ఎవరు కూడా గస్తీలో లేకపోవడంతోనే క్రైమ్ విపరీతంగా పెరుగుతుంది. ఫ్రెండ్లీ పోలీసింగ్ తీసుకొచ్చి దేశంలోనే #1 పోలీసింగ్ అని నిలబడి ప్రపంచ స్థాయిలో అనేక అవార్డులు సాధించినటువంటి తెలంగాణ పోలీసు ఇవాళ ఫ్రెండ్లీగా ఉంటూ రౌడీల పట్ల కర్కశంగా వ్యవహరించడమైనటువంటిది గతంలో అనేక సార్లు చెప్పారు. కానీ ఎంతసేపు పోలీసులు నిద్రావస్థలో ఉండటంతో తెలంగాణ వ్యాప్తంగా దొంగతనాలు, దోపిడీలు, హత్యలు, మర్డర్లు, మానభంగాలు విపరీతంగా పెరిగిపోవడమే కాకుండా సొంత మనుషులు పోలీస్ అధికారులు ఇవాళ ఇంత పెద్ద అఘాయిత్యానికి పాల్పడితే డీజీపీ సంఘటన స్థలానికి వచ్చాడు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సంఘటన స్థలానికి వచ్చాడు, ఒక్క క్లూ కూడా దొరకలేదు. డీజీపీగా టీవీ ఆనంద్ ఛార్జ్ తీసుకున్న తర్వాత ఆయన ఒక విషయం చెప్పాడు, రాష్ట్రంలో దాదాపు 35% సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. ఇవాళ ఉన్నటువంటి సీసీ కెమెరాలు పనిచేయించడంలో దాన్ని రిపేర్ చేసి వాటి పనిని పరిచయించడం చేయడంలో విఫలమవుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ కానిస్టేబుల్ నుంచి పోలీస్ ఉన్నతాధికారుల వరకు పూర్తిగా కరప్షన్ ఉండడంతో ఒకప్పటి క్రైమ్ ఫ్రీ తెలంగాణ అటువంటి స్టేట్ ఇవాళ క్రైమ్ కు అడ్డాగా మనం తెలుసుకోవచ్చు. 2.5 సంవత్సర కాలంగా జరిగిన అభివృద్ధి ఏంటి అంటే తెలంగాణలో ఓన్లీ క్రైమ్ అభివృద్ధి జరిగింది. సంక్షేమ పథకాలు లేవు, అభివృద్ధి పథకాలు లేవు, ప్రజలకు రావాల్సినటువంటి అభివృద్ధి పథకాలు లేవు. ఎక్కడా కూడా రైతుల నుంచి నిరుద్యోగుల వరకు పూర్తిగా డిసప్పాయింటెడ్ గా ఉన్నారు. అంతేకాకుండా ఇవాళ ఇంత పెద్ద క్రైమ్ జరుగుతుంటే ఐటీ ఏరియాకు హబ్ గా తయారు చేసినటువంటి తెలంగాణను, హైదరాబాద్ ను ఇవాళ క్రైమ్ సిటీగా మార్చేశారనేటువంటి మాత్రం సత్యం. ఎందుకంటే ఈ క్వశ్చన్ ఎవరైనా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హోంమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి అడగాలంటే అమ్ముడు పోయినటువంటి ఆంధ్ర మీడియా ఛానళ్లు, పట్టించుకున్నటువంటి బాలిక ఆంధ్ర ఛానళ్లు, ఆ వారి మాటలను ప్రజలకు మత్తుతో ఎక్కిస్తున్నటువంటి కొన్ని పత్రికలు, ఆంధ్రాకు సంబంధించినటువంటి పత్రికలు, అహంకార ధోరణితో చంద్రబాబు చెప్పు చేతులు నడుస్తున్నటువంటి ఆ పత్రికల నుంచి విచారణ వెదజల్లుతూ కేవలం తెలంగాణలో సస్యస్థావనం చేస్తున్నాం అనేటువంటి చెప్తున్నారు. కానీ ఇవాళ సామాన్య ప్రజలకు పూర్తి స్థాయిలో అర్థమైంది ఈ క్రైమ్ కు సంబంధించి ఇంతవరకు ఒక్క క్లూ కూడా దొరకలేదు. పని మంచి తెలిసింది, పని మంచి ఎప్పటి నుంచి మన దగ్గర పనిచేస్తుంది, ఎందుకు ఆమె చంపింది, చంపేదాకా వచ్చిందంటే ఆమె ఏం చూసింది ఇంట్లో, కనీసం వాళ్ళకి సంబంధించినటువంటి ఎవిడెన్స్ లేకుండా నేపాలీ గ్యాంగ్లు 2.5 సంవత్సరాల కాలంలో అనేక దొంగతనాలు చేశాయి, మర్డర్లు చేశాయి, ఇంటి ఓనర్ దగ్గర పనిచేస్తూ అనేక రకమైనటువంటి వ్యవహారాలు కొనసాగుతాయి. కానీ కనీస చిత్తశుద్ధులైనటువంటి ప్రజల ధనమాన ప్రాణాలను కాపాడతామని పోలీసులు ఎప్పుడైతే ఉద్యోగంలో చేరినప్పుడు చెప్పినటువంటి మాటలను మర్చిపోయి రాజకీయ నాయకులు వేసేటువంటి ఎంగిలి మెతుకులకు ఆశపడి వారి లంచగొండితనాన్ని బయట పెట్టుకుంటూ ప్రజల భద్రతను గాలికొంచేశారు. సైబరాబాద్ మొత్తం కూడా ఆగమైపోయింది, హైదరాబాద్ అంతా ఆగమైపోయింది. ఇటు మిగిలిన 2 కమిషనరేట్ లో ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి. రాష్ట్రంలో బిక్కుమంటూ ప్రజలు బతుకుతుంటే రాష్ట్ర డీజీపీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కమిషనర్లు పక్కన పెడితే వీళ్ళందరికీ బాధ్యత వహిస్తున్నటువంటి హోంమంత్రి మాత్రం ఢిల్లీ పర్యటనలతో, విదేశీ పర్యటనలతో తెలంగాణ ప్రజల రక్త మాంసాలను అక్కడ అప్పుగా పెట్టి వాళ్ళందరినీ కూడా అక్కడ చూపించి ఆయన విదేశీ పర్యటన చేస్తున్నారు. రైతులకు సంతోషం లేదు, యువకులకు సంతోషం లేదు, నిరుద్యోగులకు సంతోషం లేదు, ఆడవాళ్లకు సంతోషం లేదు. ఇక సామాన్య మానవుని పరిస్థితి కూడా ఆగమ్య గోచరంగా ఆయన చెప్పడానికి ఐపీఎస్ అధికారి నివాసంలోనే ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే కనీసం దీని గురించి ప్రయత్నించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ఇంటర్సెప్టర్ వెహికల్స్ పెట్టి ఇవాళ వాటి ద్వారా కొంత ప్రజలకు భయాందోళన
భయం అంటే పోలీసులు మాతో ఉన్నారనేటువంటి ఒక భరోసాను కల్పిస్తూ క్రిమినల్స్ గుండెల్లో భయాన్ని నింపేవారు. రేవంత్ రెడ్డి రాగానే కేసీఆర్ మార్పు తీసేయాలనేటువంటి ఒక అక్కడితో ఎంతసేపు రాజకీయ పార్టీల మధ్య పోటీ ఉండొచ్చు, కానీ అది ప్రభుత్వం ప్రజలపైన చూపించేటువంటి నెగ్లిజెన్సీగా ఉండకూడదు అనేటువంటిది చాలా స్పష్టం ప్రజాస్వామ్య దేశంలో. ఇవాళ దాని ద్వారా ఒక అహంకార పూరిత కాని ప్రభుత్వం వాళ్ళ రాష్ట్ర ప్రజలను నచ్చేట ముంచుతోంది. వాళ్ళ ధనమాన ప్రాణాలకు సెక్యూరిటీ లేకుండా పోయింది. ఇది ఎంతవరకు వెళ్తుందో, తెలంగాణ తిరిగి మరియు బీహార్కు మించినటువంటి స్టేట్ అవుతుందో అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఇప్పటికైనా ఈ ఆంధ్ర పత్రికల్లో పనిచేస్తున్నటువంటి కుహానా జర్నలిస్టులకు ఇలాంటివి కనిపించకపోతే మనం చేసేది ఏం లేదు. ఓవైపు హైడ్రాతో నగర ప్రజలను ఆగం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ కనీసం పోలీసులు వాళ్ళ విధి నిర్వహించకుండా అన్ని రకాలుగా విఫలమైపోయి ఎంతసేపు టైం పాస్ చేయడం, ఆ సమావేశాల్లో రివ్యూల్లో ఛాయలు లాగుడు, బిస్కెట్లు తినడు, అక్కడి నుంచి వెళ్ళిపోవడం, కానీ ఫలితం మాత్రం శూన్యం. ఇవాళ జరిగినటువంటి సంఘటన ప్రజాస్వామ్యంలో పోలీసులకు యూనిఫామ్ సర్వీస్ కు జరిగినటువంటి అవమానంగా భరించాలి. వరుస సంఘటనలు కరీంనగర్ లో కాల్పుల కలకలం, సుమతి ఇన్సిడెంట్ లో పోగులు ఆగడాలు, ఇవాళ చిలకలగూడలో ప్రేమ వ్యవహారంలో యువకుని హత్య, ఇప్పుడు ఐపీఎస్ అధికారి ఇంట్లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారులతో తన భార్యను చంపడం, ఇవన్నీ చూస్తా ఉంటే క్రైమ్ రేట్ ఎంత పెరిగిపోతుందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని గ్రహించకపోతే ప్రజల నుంచి తిరుగుబాటు ఎదుర్కోక తప్పదు అనేటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి సర్కార్కు తెలిసే అవకాశం కూడా తొందరలోనే ఉంటుంది. సతీష. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం డీజీపీ సివి ఆనంద్కు ఫిర్యాదు చేశారు. కరీంనగర్లో బీజేపీ రౌడీ మూకలు ప్రజా ప్రతినిధులు రెచ్చిపోయారని ఏకంగా బీఆర్ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై దాడి చేసేందుకు కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులోకి రాళ్లు కర్రలతో దూసుకొచ్చి వీరంగం సృష్టించారని బీఆర్ఎస్ బృందం ఆరోపించింది. అక్కడి నుంచి కౌశిక్ రెడ్డిని పోలీసులు హుజురాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు తీసుకెళ్లగా అక్కడ కూడా దాడికి తెగబడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాడిపై ప్రశ్నించినందుకు కరీంనగర్ విద్యారణ్యపురిలోని బీఆర్ఎస్ నాయకురాలు సోషల్ మీడియా కార్యకర్త గోడిశాల పవని గౌడ్ ఇంటిపై బీజేపీ బీజేవైఎం కార్యకర్తలు దాడికి యత్నించారని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులపైన బీజేపీ నేతలు విచక్షణ రహితంగా కర్రలతో దాడికి తెగబడ్డారని, 4 చోట్ల బీజేపీ గూండాలు అరాచకం సృష్టించారని బీఆర్ఎస్ బృందం డీజీపీ దృష్టికి తెచ్చింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి, తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం డీజీపీ సివి ఆనంద్కు ఫిర్యాదు చేశాయి. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నిన్న మొన్న జరిగిన ఉదంతాలను ఉటంకిస్తూ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం కొద్దిసేపు క్రితమే డీజీపీ సివి ఆనంద్ కలిశారు. సివి ఆనంద్ గారితో పలు కీలక అంశాలపైన సివి ఆనంద్ ఒక నివేదిక సమర్పించారు. ప్రత్యేకంగా నిన్న బండి సంజయ్ అనుచరులు, బండి సంజయ్ సంబంధించిన వారంతా కూడా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ పైన దాడి చేయడం కావచ్చు, అందులోనే ఉన్న కౌశిక్ రెడ్డిపై దాడికి యత్నించడం, ఇవన్నీ పైన కూడా తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదేయాలి, ఖచ్చితంగా దీనిపై పూర్తి స్థాయి విచారణ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల బృందం చెప్పింది. అయితే ప్రధానంగా ఒకప్పుడు బీహార్, ఉత్తరప్రదేశ్ వెనుకబడిన రాష్ట్రాల్లో ఏ విధంగా శాంతి భద్రతలు ఉండేవో ఇవాళ తెలంగాణలో శాంతి భద్రతలు అలానే ఉన్నాయంటూ కూడా ఎమ్మెల్యే బృందం ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రతిపక్ష నేతలపై దాడులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. ప్రధానంగా కేంద్ర హోం సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ కౌశిక్ రెడ్డిని చంపాలన్న ఉద్దేశంతో పెట్రోల్తో వచ్చి దాడి చేయించారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి చేసేలా బీజేపీ కార్యకర్తలను బండి సంజయ్ ఉసగొల్పారు. దీంతో వారి కార్యకర్తలంతా కూడా ఒక్కసారిగా కౌశిక్ రెడ్డిపై దాడికి యత్నించారు. దాంతో పాటు క్యాప్ కార్యాలయాన్ని పూర్తిగా ధ్వంసం చేశారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోపక్క రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయి. హోంమంత్రిగా రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరు సహాయ మంత్రిగా, ఇటు ముఖ్యమంత్రి దగ్గర హోంశాఖ ఉండడం, ఇద్దరు కూడా కుమ్మక్క ఇవాళ చీకటి ఒప్పందంతో బీఆర్ఎస్ పార్టీని పదే బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన దాడులు చేస్తున్నారు. ఇద్దరి చీకటి బంధం ఒకరిని కాపాడుకోవడమే అంటూ కూడా ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటిపై దాడి చేయడానికి ప్లాన్ ప్రకారమే సామాగ్రి కూడా తీసుకొచ్చినట్లు కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నారు. గంగుల కమలాకర్ కార్యాలయంపై దాడి చేసిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు బండి సంజయ్ ని ఎఫ్ఐఆర్ లో A1 గా చేర్చాలని కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ డీజీపీకి ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా
కేటీఆర్ పై అనిష్ట వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి, దీనిపై కూడా ఎఫ్ఐఆర్ చేయాలి, అందులో A1 గా బండి సంజయ్ ని చేర్చాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్పింది. అయితే అనేక విషయాల్లో కూడా ఇవాళ పూర్తిగా ల్యాండ్ ఆర్డర్ దెబ్బతింది. ప్రధానంగా ఇవాళ రాష్ట్రంలో నెలకొన్న అనేక పరిస్థితులను చూస్తే అర్థమవుతుంది. కమాండ్ కంట్రోల్ కు కూతపెట్టి దూరంలో ఉండే ఒక IAS క్వార్టర్ లో ఒక మాజీ ఐపీఎస్ భార్యని హత్య చేయడం చూస్తుంటే ఇవాళ రాష్ట్రంలో ఏ విధంగా శాంతి భద్రతున్నాయనే అంశం ఖచ్చితంగా చర్చించాల్సిన అవసరం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దాసోత్సవం చెప్పారు. అయితే ఇవాళ కమాండ్ కంట్రోల్ రోజు కమాండ్ కంట్రోల్ లో కూర్చొని చెప్పే ముఖ్యమంత్రి ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ పైన ఎందుకు రివ్యూ చేయట్లేదు, ఇవాళ రాష్ట్రం పూర్తిగా దివాలా తీస్తుంది ఒక పక్క అయితే, మరో పక్క ల్యాండ్ ఆర్డర్ శాంతి భద్రతలో విఘాతం కలగడంతో ఇవాళ కంపెనీలు కూడా రావట్లేదు అంటూ కూడా చెప్పారు. అయితే కేటీఆర్ పైన అనిష్ట వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ హోంశాఖ మంత్రి లాంగ్వేజ్ మీ భాషతో మీ బీజేపీని బొంద పెడుతున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. తెల్లారులైతే భారత్ మాతకి జై అనే నోటి నుంచి వచ్చే మాటలు ఇవ్వేనంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తెలంగాణలో శాంతి భద్రతను కాపాడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర పోషించాలని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా బండి సంజయ్ లాంటి వ్యక్తి నోరు అదుపులో పెట్టుకోకపోతే 60 లక్షల మంది ఉన్న బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అంతా కూడా మళ్ళీ రోడ్లు ఎక్కాల్సిన దుస్థితి వస్తే ఖచ్చితంగా వారిని ఏం చేయాలో చేస్తారంటూ కూడా చెప్పారు. మాకు కూడా చేతులునే మేము కూడా కొట్టొచ్చు అంటూ కూడా ఈ సందర్భంగా హెచ్చరించారు. కానీ మాకు కుసంస్కారం మీలా లేదంటూ కూడా చెప్పారు. డీజీపీ ఏదైతే డీజీపీకి సంబంధించిన అంశం ఉందో డీజీపీ వెంటనే వీటిపై చర్యలు తీసుకోవాలి, ఏమంగా బండి సంజయ్ చేర్చాలని కూడా ఈ సందర్భంగా పలు అంశాలపైన చర్చించి ఈ సందర్భంగా డీజీపీకి ఒక నివేదిక సమర్పించారు సింధురా. రైట్ లెవెల్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇక టాప్ 2 న్యూస్ చూస్తే జగిత్యాల జిల్లాలో మంత్రి అడ్లూరికి చేదు అనుభవం ఎదురైంది. వర్షానికి తడిచిన ధాన్యం కొనుగోలు చేయాలని మంత్రిని రైతులు నిలదీశారు. ధాన్యం పరిశీలనకు వచ్చిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ని కడిగి పారేశారు. 17 రోజులు దాటినా ఎందుకు కొనుగోలు చేయట్లేదని మంత్రితో రైతుల వాగ్వివాదానికి దిగారు. తూతూ మంత్రంగా పరిశీలించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ రైతుల నుంచి తప్పించుకొని ఉడాయించారు. రెడ్డి అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా జగిత్యాల ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. సందీప్, చెప్పండి. వాస్తవానికి నిన్న సాయంత్రము 5 తర్వాత భారీ వర్షం జగిత్యాల జిల్లా ప్రాంతంతో పాటు జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షం కురిసింది. అయితే ఈ క్రమంలో ఇవాళ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో సహా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అక్కడ పంట నష్టాన్ని అలాగే కొనుగోలు సంబంధించి ఎలా కొనసాగుతుందో చూసేందుకు రావడం జరిగింది. ఈ క్రమంలో జగిత్యాల పట్టణంలోని బీచ్ బజార్ లో ఉన్నటువంటి మార్కెట్ లో మొక్కజొన్న రైతులను వివరాలు అడిగే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి రైతులు ఒక్కసారిగా మంత్రి పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. కారణము దాదాపు 15 నుంచి 25 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ ఒక గింజ ధాన్యం కూడా కొనుగోలు చేయలేదు. తామంతా కూడా బయట అమ్ముకునేటువంటి పరిస్థితి. అలాగే 25 క్వింటాల వరకే కొనుగోలు చేస్తామని చెప్పడంతో మిగతా పంటను బయట అమ్ముకోవాల్సిన సందర్భం. ఈ నేపథ్యంలో రైతులైతే తిరగబడ్డారు. దీంతో కేవలం 5 నిమిషాల్లో తూతు మొత్తంగా అక్కడ కార్యక్రమము ఏదో వచ్చినటువంటి క్రమంలో అక్కడికి వచ్చి 5 నిమిషాలు అయితే ఈ ప్రోగ్రాన్ని ముగించారు. మొత్తానికి ఎక్కడ చూసినా కూడా రైతుల నుంచి చేదు అనుభవం ఎదురవుతుంది. ఇవాళ ఒక్కరోజే జగిత్యాల జిల్లా కేంద్రంలోని జగిత్యాల, ఇబ్రహీంపట్నం అలాగే ఇటు గొల్లపల్లి ఈ 3 మండల కేంద్రాల్లో కూడా పెద్ద సంఖ్యలో కూడా రైతులైతే రోడ్డెక్కారు. మొక్కజొన్నతో పాటు వరి ధాన్యం తక్షణం కొనుగోలు చేయాలి. వారాల కబడి రోడ్ల మీదే ఉంటున్నప్పటికీ కళ్ళల్లో ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే కాంట వేయట్లేదు. అలాగే ఇక తూకం దానికి సంబంధించినటువంటి కటింగ్ పేరుతో మోసం చేస్తున్నారంటూ తిరగబడుతున్న సందర్భం. మరి మంత్రులు కావచ్చు, ఇటు ఎమ్మెల్యేలు కూడా ఎక్కడ కూడా కళ్ళల వద్దకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ మనకు ఉదాహరణ ఈ జగిత్యాలలో జరిగినటువంటి ఈ లక్ష్మణ్ కుమార్ కార్యక్రమం మనం చెప్పుకోవచ్చు. ప్రతీష. రైట్ సందీప్ రావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక టాప్ 4 న్యూస్ లో టాప్ 3 చూస్తే ఉన్నవి ఊడగొట్టడం తప్ప రేవంత్ సర్కార్ ఊడబోడ్చిందేమీ లేదు. ఆనవాళ్లు చెరిపివేసే ఘాతకాలు మోపయ్యారు తెలంగాణలో. విధ్వంసమే తప్ప వికాసం లేకుండా పోయింది. అస్తిత్వం, ఆత్మగౌరవం, ఆవాసం, నివాసం అన్ని బుల్డోజర్ వద్ద ఘటనల కింద నలిగిపోతున్నాయి.
అన్ని కూల్చుకుంటూ పోతున్న ఈ అభినవ హిట్లర్ తెలంగాణ చరిత్ర సంస్కృతిపై దారుణంగా దాడి చేస్తున్నాడు. అంతకుముందు తెలంగాణ ప్రభుత్వ చిహ్నంలో కాకతీయుల కళాతోరణాన్ని మాయం చేయడానికి కుట్ర చేసి భంగపడ్డాడు. ఇక ఇప్పుడు వరంగల్ జిల్లాలో 800 ఏండ్ల కిందట కాకతీయులు నిర్మించిన శివాలయాన్ని కూలగొట్టించాడు. ఏ మాయరోగం ఇది? మన వారసత్వ చిహ్నాలైన మన సంస్కృతికి నిలయాలైన ఆలయాలను కూల్చేయడం ఏంటి? మైండ్ ఏమైనా దొబ్బిందా ఈ పాలకుడికి? ఏమిటి ఈ వైపరీత్యం? రైట్, అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా వరంగల్ ప్రతినిధి రవికాంత్ ద్వారా తెలుసుకుందాం. రవికాంత్, చెప్పండి, వరంగల్లో కాకతీయులు సృష్టించిన చరిత్రను సంస్కృతిని చెరిపివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుంది. అయితే దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నారని చెప్తున్నప్పటికీ, చెరువుల పరిధిలో ఉన్నారని చెప్తున్నప్పటికీ అట్లాంటి ఇండ్ల మీద బుల్డోజర్లు ఎక్కించినటువంటి రేవంత్ సర్కార్ పూర్తి స్థాయిలో ఇప్పుడు పురాతన కట్టడాల మీదకి కూడా తమ బుల్డోజర్లను పంపించినటువంటి పరిస్థితి వరంగల్ జిల్లాలో స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా కాకతీయుల కాలంలో నిర్మించినటువంటి 12వ శతాబ్దంలో నిర్మించినటువంటి శివాలయాన్ని కూల్చడం పట్ల ప్రజలంతా కూడా, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఓరుగల్ ప్రజలంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. చరిత్రకారులు అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం తీరు పట్ల చాలా హీనంగా చూస్తున్నటువంటి చిత్తీరు కూడా మనకు కనిపిస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని హీనంగా చూస్తున్నారు. ఇదేం వైఖరి అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ అంశం మీద ఎక్స్ వేదికగా స్పందించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మనం కేటీఆర్ గారి స్పందన కూడా మనం పరిశీలించినట్లయితే తెలంగాణ చరిత్ర, సంస్కృతి, అస్తిత్వం మీద ఏమాత్రం అవగాహన లేని మూర్ఖుల పాలన రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి అంశాన్ని కేటీఆర్ గారు స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విల్లెక్కు పెట్టినట్టుగా కాకతీయుల రాజధాని తరఫున ఆయన చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్ సమీపంలో 800 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి కాకతీయులు నిర్మించినటువంటి పురాతన శివాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూల్చివేయడం, ధ్వంసం చేయడం దారుణం అన్నటువంటి అంశాన్ని ఆయన పేర్కొన్నటువంటి పరిస్థితి. 1000 ఇండ్లను కర్కశంగా కూల్చి లక్షల వృక్షాలను నిర్దాక్షిణ్యంగా నరికిన రేవంత్ ప్రభుత్వం ఇప్పుడు చారిత్రక సంపదను కూడా వదలడం లేదని చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకంటే 1000 ఇండ్లు ఏదైతే హైదరాబాద్ ద్వారా పేద ప్రజల ఇండ్లను కూల్చి రోడ్డు మీద పడివేసినటువంటి పరిస్థితి, హెచ్డీలో లక్షలాది వృక్షాలను నరికివేసి జంతుజాలాన్ని, వృక్షజాలాన్ని నాశనం చేసినటువంటి పరిస్థితి. మరోవైపు చారిత్రక సంపదను కూడా వదలడం లేదన్నటువంటి అంశాన్ని కేటీఆర్ గారు ఎక్స్ వేదికగా స్పందించినటువంటి పరిస్థితి. తక్షణమే ఈ విధ్వంసాన్ని ఆపి ఏదైతే శివాలయాన్ని అశోక్ నగర్ సమీపంలో ఉండేటువంటి 12వ శతాబ్దంలో కాకతీయ సామ్రాజ్యాధీశుడు గణపతి దేవుడి ఆధ్వర్యంలో నిర్మించినటువంటి ఆ శివాలయాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేసినటువంటి సందర్భం మనకి అనిపించింది. పూర్తి స్థాయిలో మనకు 2-3 రోజుల నుంచి ఈ అంశం చాలా వార్తల్లోకి వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇంటగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తున్న నేపథ్యంలో 30 ఎకరాలు ఆ ఇంటగ్రేటెడ్ స్కూల్ కోసం కావాలి. అందుకోసం మేము అక్కడ ఉన్నటువంటి చెట్లను తొలగిస్తుండగా మాకు కనిపించినటువంటి సందర్భంలోనే ఆ శివాలయాన్ని కూలగొట్టామని వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. పూర్తి స్థాయిలో 12వ శతాబ్దంలో నిర్మించిన ఆలయము, అక్కడ ఆలయం ఉందని తెలుసు. పూర్తి స్థాయిలో ఏదైతే ఒక 50-60 సంవత్సరాల కిందటి వరకు ఒక అరణ్యంగా ఉండేటువంటి సందర్భంలో ఆ ఆలయాన్ని దర్శించుకోవడానికి ఊళ్ళో నుంచి వెళ్ళేటువంటి భక్తులు కావచ్చు, ప్రజలు కావచ్చు, వెళ్ళి దర్శనం చేసుకొని, అంటే ఒక్కరుగా వెళ్ళకపోయేవాళ్ళు. ఎందుకంటే ఒక 10 మంది పిల్లలు అయితే, యువకులు అయితే 10 మంది కలిసి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండేది. ఆ శివాలయాన్ని దర్శించుకొని వచ్చేటువంటి పరిస్థితి. ఆ తర్వాత కొంతగా అక్కడ ఉన్నటువంటి అడవి అంతా కూడా తరిగిపోతూ వస్తూ ఇప్పుడు జనారణ్యంలోనే ఆ ఆలయం ఉన్నటువంటి పరిస్థితి. అది తెలియదు అని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కలెక్టర్ కూడా చెప్పినటువంటి సందర్భంలో తీవ్రమైనటువంటి విమర్శలు ఎదురవుతున్నటువంటి తీరు కూడా మనకు కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో ఈ ఆలయానికి సంబంధించినటువంటి చరిత్ర, కాకతీయులు నిర్మించినటువంటి శాసనాల్లో ఈ ఆలయానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. ఎందుకంటే గణపతి దేవుని కాలం వరకు కాకతీయులను ఏదైతే
మహామండలేశ్వరులుగా చెప్పుకునేటువంటి పరిస్థితి, రాజాది రాజ బిరుదు సంకేతంగా ఉండేటువంటి పరిస్థితి ఉండేది. సాధారణంగా గణపతి దేవుడిని రాజాది రాజుగా పరిగణించేవారు, మహారాజుగా సంబోధించేవారు చరిత్రకారులంతా కూడా. కాకతీయులు మొదటగా కళ్యాణి చాళుక్యులకు సామంతులుగా ఉండేటువంటి సందర్భంలో 1163లో స్వాతంత్రాన్ని వీళ్ళు ప్రకటించుకున్నటువంటి పరిస్థితుల్లో అప్పటికి ఎక్కడ చూసినా ఆ శాసనాల్లో పాత బిరుదులే కొనసాగేటువంటి సందర్భంలో అశోక్ నగర్ శాసనము, అశోక్ నగర్ అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో సంపూర్ణంగా కాకతీయుల సామ్రాజ్యం ఏర్పడిందన్నటువంటి అంశంలో భాగంగా సార్వభౌమాధికారాన్ని స్పష్టంగా తెలియజేసే విధంగా అక్కడ శాసనం ఉండేది. ఈ శాసనానికి చాలా గొప్పగా ఉండేటువంటి పరిస్థితి, చాలా చరిత్ర కలిగిందిగా చరిత్రకారుడు కూడా చెప్పేటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ ఆలయాన్ని పునర్నిర్మిస్తామని చెప్పేటువంటి సందర్భం కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే కావచ్చు, జిల్లా కలెక్టర్ చేస్తున్నటువంటి పరిస్థితి. పురావస్తు శాఖ భూముల్లోకి సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం అనేది వెళ్ళకూడదు, వెళ్ళనటువంటి సందర్భం ఉండదు. అయితే ఇక్కడ పురావస్తు శాఖ నిర్లక్ష్యం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో పురావస్తు శాఖ చర్యలకు కూడా దిగినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈ అంశం మీద కాకతీయులు నిర్మించినటువంటి శివాలయం కూల్చివేత మీద విచారణ జరపాలని ఇప్పటికే కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భం. మరోవైపు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా తన డిమాండ్ రూపంలో వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కూల్చివేసినటువంటి వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నటువంటి డిమాండ్ వ్యక్తం చేస్తా ఉన్నారు. 12వ శతాబ్దంలో కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని కాలంలో నిర్మించినటువంటి చారిత్రక శివాలయాన్ని అవమానకరంగా కూల్చివేయడం అత్యంత దారుణమని పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. స్కూల్ నిర్మాణం పేరుతో పురావస్తు శాఖ పరిధిలో కాకతీయుల నాటి వారసత్వ సంపదను ధ్వంసం చేయడం వెనుక సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ్ రెడ్డి హస్తం ఉంది. దీనికి సంపూర్ణంగా వాళ్ళనే బాధ్యులను చేయాలన్నటువంటి అంశాన్ని కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సైనిక్ స్కూల్ ప్రతిపాదన వచ్చినప్పుడు కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్, ఆర్కిటెక్ట్, అదేవిధంగా దేవాదాయ శాఖ, ట్రైబల్ వెల్ఫేర్, ఫారెస్ట్ శాఖలతో సమీక్ష జరిపినటువంటి సందర్భంలో మట్టికోట మధ్యలో ఉండేటువంటి శివాలయం 100% అది పురావస్తు శాఖకు సంబంధించిన ఆస్తి, కాకతీయుల కట్టడాలను టచ్ చేయొద్దన్నటువంటి అంశాన్ని ఆయన కాసేపటి క్రితం మీడియా సమావేశంలో కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అలాంటి పురాతన చారిత్రక కాకతీయులు నిర్మించినటువంటి ఆలయం కనీసం తెలియదని చెప్పడం ఎమ్మెల్యే దొంతి మాధవ్ రెడ్డి అవగాహన రాహిత్యానికి నిదర్శనంగా పెద్ది సుదర్శన్ రెడ్డి దుయ్యబట్టినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. స్కూల్ నిర్మాణం ముసుగులో అర్ధరాత్రి శివాలయాన్ని ముక్కలు చేసి 2 గజాల లోతు తవ్వారన్నటువంటి అంశాన్ని ఆయన పెద్ది సుదర్శన్ రెడ్డి వ్యక్తం చేస్తున్నాయి. చరిత్రకారుల ప్రకారం మట్టికోట రక్షణలో ఉన్న ఈ శివాలయంలో లంకె బిందెలు, బంగారం నిల్వలు ఉన్నాయని, గుప్త నిధుల కోసమే ఈ దురాశకు పాల్పడ్డటువంటి అంశాన్ని ఆరోపణ కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి. మనకు అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్పేటువంటి విషయాల ప్రకారం కూడా అనేక సార్లు ఆలయం మీద దాడికి పాల్పడి గుప్త నిధుల కోసం తువ్వకాలు జరిపినట్టుగా మనకు స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడైతే 1000 స్తంభాల ఆలయంతో పాటు ఇంకొన్ని ఆలయాలు కిలావరంగల్ కోట ఇలాంటివి నిర్మించినటువంటి సందర్భంలోనే ఖానాపూర్ మండలం అశోక్ నగర్ సమీపంలో ఉండేటువంటి అటవీ ప్రాంతంగా ఉండేటప్పుడు ఆ ప్రాంతంలోనే మట్టిగోడతో కూడినటువంటి శివాలయాన్ని నిర్మించినట్టుగా స్థానికులు చరిత్రకారులు చెప్తున్నటువంటి పరిస్థితి. కావాలని ఒక విధ్వంస పూరితమైనటువంటి ఆలోచనతోనే ఈ శివాలయాన్ని కూల్చాలన్నటువంటి విషయాన్ని చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. పూర్తిగా ఈ అంశం పైన హైకోర్టును ఈ అంశాన్ని కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. ఢిల్లీలోని పర్యాటక శాఖ కేంద్ర కార్యాలయం, తెలంగాణ సిఎస్, ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, డీజీపీకి, అదేవిధంగా చీఫ్ సెక్రటరీకి, గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నట్టు కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. రైట్ రవికాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇక టాప్ 4 చూస్తే తమిళ రాజకీయం గంటకు ట్విస్ట్ ఇస్తుంది. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్నట్లుగా ప్రభుత్వ ఏర్పాటు కోసం టీవీకే పార్టీ అష్టకష్టాలు పడుతుంది. మ్యాజిక్ ఫిగర్ లేదని ప్రభుత్వం ఏర్పాటు చేయనివ్వడం లేదు. గవర్నర్ ఆర్వి ఆర్లేకర్
118 మంది ఎమ్మెల్యేల సంతకాలు ఉంటేనే తన దగ్గరికి రావాలని కండిషన్ పెట్టారు గవర్నర్. తనకు నెంబరే ముఖ్యమంటున్నారు లోక్ భవన్ అధినేత. మెజారిటీ బలంతో ఎవరు వచ్చినా ప్రభుత్వ ఏర్పాటుకు పచ్చ జెండా ఊపుతానంటున్నారు గవర్నర్. ఈ నేపథ్యంలో తమిళనాడు పాలిటిక్స్ క్షణక్షణానికి మారిపోతున్నాయి. టీవీకేతో పొత్తుకు సంబంధించి చెన్నై పార్టీ కార్యాలయంలో భారత కమ్యూనిస్టు పార్టీ సమావేశమైంది. లెఫ్ట్ పార్టీలో వీసీకే రెండు కలిసి విజయ్కే మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లుగా సమాచారం. రెడ్డి అంశానికి సంబంధించి ఇప్పుడు అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్ చెప్పండి, తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే ఈ ఉత్కంఠకు తెరపడినట్లు ఒక క్లారిటీ వచ్చినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మే 4 తర్వాత తమిళనాడు అసెంబ్లీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత 108 స్థానాలతో ఉన్నటువంటి టీవీకేకు మద్దతుగా ఇప్పటి వరకు కొనసాగుతున్నటువంటి రాజకీయ పెను మార్పులకు తెరపడబోతున్నట్టుగా ఉత్కంఠకు తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళిగా వ్యక్తి కజగం చివరకు అవసరమైన మెజారిటీ సంఖ్యను చేరుకునేట్టుగా సమాచారం అందుతుంది. దీనికి కమ్యూనిస్టులు ఇరువురు కూడా సిపిఐ, సిపిఎం అలాగే వీసీకే పార్టీ కూడా మద్దతు ఇస్తున్నట్టుగా అధికారికమైనటువంటి సమాచారం టీవీకి నుంచి వస్తుంది. మరి కాసేపట్లో కమ్యూనిస్టులు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేయబోతున్నారు. గవర్నర్ ను కలిసి టీవీకి అధినేత విజయ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్లతో పూర్తి స్థాయి మ్యాజిక్ ఫిగర్ 118 కి సంబంధించినటువంటి సంతకాలతో కూడినటువంటి హామీ పత్రాలను ఆయనకు చూపించే అవకాశాలు కనబడుతున్నాయి. గవర్నర్ కూడా తనకు హెడ్ కౌంట్ అవసరం లేదు, రాజ్భవన్ వేదికగా అసెంబ్లీ వేదికగా తాము బల నిరూపణ చేసుకునేందుకు తగినటువంటి బల నిరూపణకు సంబంధించిన పత్రాలను మాత్రమే తనకు ఇవ్వాలని చెప్పి ఇప్పటి వరకు కోరుతూ పెండింగ్ లో పెట్టినటువంటి గవర్నర్ ఈ రోజు టీవీకి అధినేత వీసీకే అలాగే సిపిఐ, సిపిఎం వీరు పార్టీలు ఇచ్చినటువంటి మద్దతుతో 118 మ్యాజిక్ ఫిగర్ ను దాటి ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉండడం కారణంగా ఇక ప్రమాణ స్వీకారానికి ముహూర్తమే ఖరారుగా కనపడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. టీవీకే చూసుకుంటే 108 అసెంబ్లీ స్థానాలు గెలవగా 2 చోట్ల అధినేత అయినటువంటి విజయ్ టీవీకి అధినేత గెలవడం కారణంగా ఒక చోట రాజీనామా చేయాల్సి ఉంటుంది. 107 స్థానాలు, కాంగ్రెస్ నుంచి 5 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, సిపిఐకు 2 ఉన్నాయి, సిపిఎం కు మరో 2 స్థానాలు అసెంబ్లీ స్థానాలు గెలిచినటువంటి పరిస్థితి, వీసీకే కూడా 2 ఉన్నటువంటి సిచ్యువేషన్. దీంతో మొత్తంగా మెజారిటీ మార్కును 118 మ్యాజిక్ ఫిగర్ ను టీవీకే పార్టీ సాధించిందని చెప్పుకోవచ్చు. వీసీకేకు ఒక మంత్రి పదవి, వామపక్షాలకు 2 పదవులు దక్కే అవకాశం ఉందని చెప్పి రాజకీయ వర్గాల ద్వారా తెలిసినటువంటి సమాచారం. మరోవైపు కాంగ్రెస్ కూడా 5 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి కాంగ్రెస్ కు 2 మంత్రి పదవులు ఆశిస్తున్నట్టుగా సమాచారం ఉంటుంది. మొత్తంగా విజయ్ తాను అనుకున్నట్టుగా ఎన్డీఏతర పక్షాలతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రమాణ స్వీకారానికి ఆయన సిద్ధమవుతున్నారు. పూర్తిగా అన్ని పార్టీలు సిపిఐ, సిపిఎం, వీసీకే, కాంగ్రెస్ ఇచ్చినటువంటి మద్దతు పత్రాలను రాజ్ భవన్ లో గవర్నర్ కు సమర్పించి తాను మెజారిటీతో ఉన్నాను, మ్యాజిక్ ఫిగర్ క్రాస్ అవుతాం, బల నిరూపణ జరుపుకునేందుకు అలాగే ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని కోరబోతున్నారు. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.